హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఛానల్. ఈరోజు మనం సండే స్పెషల్ గ్రీన్ చికెన్ ఫ్రై చేస్తున్నాం. అదే చూసేదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చికెన్ పెట్టి అందులో వాటర్ అండ్ కొంచెం పసుపు వేసి బాగా ఉడికిద్దాం. చూసారు కదా, అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మనందరం కూడా ఒక కళాయిలో పెట్టి చేసుకొని మన చికెన్ అలాగే వాటర్ పసుపు వేసి నీట్గా కలుపుకోవాలన్నమాట. తర్వాత దాంట్లో మసాలా వేసుకోవడం. ఒక చిన్న ఉల్లిపాయ, ఒక చిన్న టమాటో, 2 పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, వెల్లుల్లిపాయ, అల్లం అన్నీ మిక్సీ వేసి మనం గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఈ విధంగా మెత్తగా ఉండాలి. ప్యాన్ మీద కొంచెం 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక హోల్ గరం మసాలాలు మనం వేసుకోవాలి. అల్లం, యాలక్కాయ, ఇవన్నీ మిరియాలు, లవంగాలు, చెక్క వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది మనం ఇందులో వేసేయాలి. చేసిన తర్వాత శుభ్రంగా కలుపుకోవాలి. అది దాని యొక్క పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఆ విధంగా వేపుతూ ఉండాలి. కాసేపటికి పసుపు, అదేవిధంగా కొంచెం అంత కారం, వేసేసి శుభ్రంగా అది ఒకసారి కలిపేసుకున్నాం. అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం నీట్గా వేపుకుంటే సరిపోతుంది. దాని తర్వాత అది ఆయిల్ నీట్గా పైకి తేలేంత వరకు కూడా వేపుకోవాలి ఫ్రెండ్స్. చూసే కదా మసాలా అంతా కూడా గ్రీన్ ఎలా వచ్చిందో. అందుకోసం మనం దీన్ని చికెన్ గ్రీన్ ఫ్రై అంటున్నాం. మనం ఉడకబెట్టుకున్న చికెన్ని వేయిపోయిన మసాలాలో మనం కొద్దిగా మనం వేసుకున్నాం ఫ్రెండ్స్. స్క్రీన్ మీద చూపించినట్టుగా చికెన్ ఆల్మోస్ట్ అలా ఉడికితే సరిపోక 70% కుక్ అయితే సరిపోతుందండి. మనకి మిగతా 30% ఇందులో మనం ఫ్రై చేస్తాం. ఈ ప్రికాషన్ మట్టి మనం కొద్దిగా తీసుకోవాలి. చికెన్ ఒకసారి ఆ మసాలాలు బాగా పట్టే విధంగా ఒకసారి నీట్గా కలిపేసుకుందాం. అలాంటిగా నీట్గా మసాలా అనేది కలుపుకోవాలి కింద నుంచి పై వరకు మన వీడియో చూపిస్తున్న విధంగా. కాసేపటి చికెన్లోంచి వాటర్ అనేది ఆ విధంగా ఊరి బయటకు వస్తాయండి. ఈ స్టేజ్లో మనం కొంచెం అంత ధనియాల పౌడర్ కూడా మనం వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసి ఇంకొకసారి శుభ్రంగా మనం కలిపేసుకోవాలి. అదేవిధంగా కొంచెం టేస్ట్ తగినంత ఉప్పు, వేసి ఇంకొకసారి మనం మిక్సింగ్ అనేది చేసేయాలి. మిక్సింగ్ చేసిన తర్వాత ఇంకోసారి శుభ్రంగా అన్నీ కలుపుకొని ఆ చికెన్ని అందులో కొద్దిగా తగినంత 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అనేది మనం వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్గా మనం కొత్తిమీర అండ్ కరివేపాకు వేసి ఇంకొకసారి మన చికెన్ని కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టచింగ్ అనమాట. చికెన్ చూసారా మన ఎంత బాగా ఉడికిపోయిందో.
చూడడానికి కూడా ఎంత బాగుందో. ఈ స్టేజ్లో మనం కొద్దిగా అంతా లెమన్ జ్యూస్ అనేది మనం వేస్తాము. ఎక్కడ మట్టి పడకుండా చూసుకోండి.